హలో అబ్బాయిలు అమ్మాయిలు ఈ రోజు మనం హారర్ గాడ్ అయిన ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ మూవీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అయిన డైల్ ఎం ఫర్ మర్డర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. హీరోకి ఒక రిచ్ లేడీతో పెళ్లి అవుతుంది, కానీ ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో అఫేర్ పెట్టుకుందని అనుమానపడిన ఇతను ఆమెని చంపించాలని చూస్తాడు. కానీ చిన్న తప్పు వల్ల ప్లాన్ మొత్తం స్పాయిల్ అవుతుంది. ఆ తప్పేంటి, హీరోయిన్ చనిపోయిందా లేదా అనేది మిగతా కథ. డైల్ ఎం ఫర్ మర్డర్ 1954 లో రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీ వరల్డ్ సినిమాలోని టెక్స్ట్ బుక్ లాంటిది. ఒక్క రూమ్ లోనే జరిగే ఈ మూవీ మనని అస్సలు కూర్చొనివ్వదు, టెన్షన్ పెడుతూనే ఉంటది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మనం త్వరలోనే 10,000 సబ్స్క్రైబర్స్ కౌంట్ రీచ్ అవబోతున్నాం. 10K సబ్స్క్రైబర్స్ వస్తే ఒక లైవ్ ప్లాన్ చేద్దామని చూస్తున్నా. సో అది తొందరలోనే అవుతుందని నమ్ముతున్నా. అండ్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన ఒక 10 మందికి, ఐ మీన్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్, ఎనీవన్ ఇస్ ఫైన్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళండి అబ్బా, ఫాస్ట్ గా చేసేయండి. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు హీరోయిన్ ని చూపిస్తారు. ఈమె పేరు మార్గో. ఈమె చాలా రిచ్, ఆల్రెడీ హీరోతో పెళ్ళై ఉంటది. అతని పేరు టోనీ. టోనీ ఒకప్పుడు ఫేమస్ టెన్నిస్ ప్లేయర్, అందుకే హీరోయిన్ ఇతని ఇష్టపడి పెళ్లి చేసుకుని ఉంటది. తర్వాత హీరోయిన్ మార్క్ అనే లండన్ నోవెల్ రైటర్ తో అఫేర్ పెట్టుకుని ఉంటది. ఇప్పుడు ఇతను నేరుగా హీరోయిన్ ఇంటికే వస్తాడు. హీరోయిన్ ఎప్పటి నుండో ఈ మ్యాటర్ ని హీరో దగ్గర దాస్తుంది. ఇంకెన్ని డేస్ దాస్తావు అని మార్క్ అంటాడు. హీరో బిజినెస్ పని మీద వేరే స్టేట్ వెళ్లి ఉంటాడు. ఇక హీరో లేని టైం చూసి ఇద్దరు మంచిగా ఎంజాయ్ చేస్తారు. కట్ చేస్తే ఆ రోజు హీరో సడన్ గా ఇంటికే వస్తుందని ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇప్పుడే హీరోయిన్ మార్క్ దగ్గర ఒక నిజం చెప్తుంది. మనము లెటర్స్ ని ఎందుకు రాసుకోవట్లేదో నీకు తెలుసా అని. మెల్లిగా హీరోయిన్ టాపిక్ ని స్టార్ట్ చేస్తుంది. నువ్వు రాసిన అన్ని లెటర్స్ ని చదివాక కాల్చి బూడిద చేసేదాన్ని, కానీ ఒకే ఒక్క లెటర్ మాత్రం మెమొరీగా పర్సులో దాచుకున్నా. దాన్ని విక్టోరియా స్టేషన్ వద్ద ఎవరో దొంగలించారు. 2 వీక్స్ తర్వాత నాకు పర్సు దొరికింది, కానీ అందులో నువ్వు రాసిన లెటర్ లేదు. ఒక అన్నోన్ పర్సన్ కాల్ చేసి లెటర్ గురించి మాట్లాడుతూ బ్లాక్ మెయిల్ చేసిండు. $50 ని క్యాష్ ని అడిగిండు. ఇవ్వకుంటే నీ హస్బెండ్ కి అఫేర్ గురించి రివీల్ చేస్తా అన్నాడు. నేను భయపడి మనీ ఇచ్చేసా, అయినా కూడా వాడు లెటర్ ని తిరిగి ఇవ్వలేదని హీరోయిన్ ఇప్పుడు స్టోరీని చెప్పి ముగిస్తుంది. అరే నాకెందుకు ఈ మ్యాటర్ చెప్పలేదని మార్క్ అంటాడు. ఆ బ్లాక్ మెయిలర్ మనీ అడుగుతూ రాసిన లెటర్స్ ని హీరోయిన్ ఇప్పుడు మార్క్ కి చూపిస్తుంది. ఇది ఇంకా హై టైం రా, కష్టమో నష్టమో నీ మొగుడికి మన అఫేర్ గురించి చెప్దామని మార్క్ అంటాడు. కానీ దీనికి హీరోయిన్ ఒప్పుకోదు. ఇలాగే సీక్రెట్ గా కంటిన్యూ చేద్దాం అంటుంది. అప్పుడే ఇక ఇంటికి హీరో రానే వస్తాడు. మార్క్ ని చూసిన హీరో ఏం షాక్ అవడు, ఎందుకంటే హీరోయిన్ ఆల్రెడీ మార్క్ అనే ఫ్రెండ్ లండన్ నుండి వస్తుందని చెప్పి ఉంటది. ఇక ముగ్గురు యాక్చువల్ గా ఆ రోజు నైట్ మూవీకి వెళ్ళాలి, కానీ మన హీరోకి అర్జెంట్ పని ఉందని చెప్పి మార్క్ ని హీరోయిన్ తో పంపిస్తాడు. అబ్బా మంచిగా ఎంజాయ్ చేయొచ్చని మార్క్ అనుకుంటాడు. కట్ చేస్తే వాళ్ళు మూవీకి వెళ్లిన వెంటనే హీరో కర్టెన్స్ ని క్లోజ్ చేసి గ్లౌస్ ని సోఫా మీద పెడతాడు. ఫిషర్ గేట్ అనే బిజినెస్ మ్యాన్ కి కాల్ చేసి అతను అమ్మబోయే సెకండ్ హ్యాండ్ కార్ ని కొంటా అని ఆఫర్ ఇస్తాడు. కార్ రేటు గురించి మాట్లాడడానికి ఇంటికి రమ్మంటాడు. ఇక తర్వాత ఫిషర్ గేట్ ఇంటికి వస్తాడు. ఇప్పుడు హీరో అతనికి గ్లౌజ్ ని ఇచ్చి మందు పోస్తాడు. ఇక మెల్లిగా హీరోయిన్ మార్క్ తో పెట్టుకున్న అఫేర్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఒక రోజు హీరోయిన్ మార్క్ తో ఒక రెస్టారెంట్ లో ఉండటం హీరో చూసి ఉంటాడు. వాళ్ళిద్దరిని చూసిన మనోడికి గుండె రగిలిపోయి ఉంటది. తర్వాత ఇద్దరికి అఫేర్ ఉంది, అది చాలా ఏళ్ల నుండి నడుస్తుందని హీరోకి తెలుస్తుంది. అప్పుడప్పుడు హీరోయిన్ కి లెటర్స్ కూడా వచ్చేవి. ఒక రోజు ఒక లెటర్ ని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టడం హీరో చూసి దాన్ని కొట్టేస్తాడు. తర్వాత బ్లాక్ మెయిలర్ గా అబద్ధం చెప్పి కాల్ చేసి హీరోయిన్ ని డబ్బులు అడిగిండు. అప్పుడైనా హీరోయిన్ వాళ్ళ అఫేర్ గురించి హీరోకి చెప్తదేమో అని హీరో వెయిట్ చేసి ఉంటాడు. కానీ నో, అప్పటికి కూడా హీరోయిన్ హీరోతో ఏం చెప్పదు. ఇది ఇలాగే కంటిన్యూ అవుతే రిచ్ అయిన హీరోయిన్ మార్క్ తో కలిసి వెళ్లిపోతుంది. ఆస్తి కూడా ఆమెనే తీసుకొని పోతుంది. అందుకే హీరో హీరోయిన్ ని హత్య చేయించాలని ప్లాన్ చేస్తాడు. ఆమెని చంపమని హీరో ఇప్పుడు వచ్చిన ఫిషర్ గేట్ కి డీల్ ఇస్తాడు. బై ద వే వచ్చింది ఫిషర్ గేట్ అని బిజినెస్ మ్యాన్ కాదని ఫ్రాడ్ అయిన స్వాన్ అని హీరోకి ఆల్రెడీ తెలుసు. స్వాన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు హీరో అతని జూనియర్ గా ఉండేవాడు. అప్పటి నుండే స్వాన్ పేర్లు మార్చుకుంటూ అందరిని మోసం చేసి డబ్బులు కొట్టేసేవాడు. పైసల కోసం ఎంత నీచానికైనా దిగజారేవాడు. ఒక రోజు హీరో అతన్ని చూసి గుర్తుపట్టి నెల రోజులు ఫాలో చేస్తాడు. స్వాన్ వేరే వేరే పేర్లతో చలామణి అవుతూ వేరే వేరే ప్లేస్లలో మోసాలు చేస్తూ తిరుగుతూ ఉంటాడు. హీరో ఇతన్ని ఫుల్ గా స్టడీ చేసి ప్లాన్ చేసి మరి తన దగ్గరికి రప్పించుకుంటాడు. ఇప్పుడు హీరో చెప్పిన డీల్ కి స్వాన్ ఒప్పుకోడు. పోలీసుల కంప్లైంట్ ఇస్తా అని అంటాడు. అలా చేస్తే నువ్వు చేసే ఫ్రాడ్స్ గురించి మొత్తం నోట్ చేశా, నేనే స్వయంగా వాటిని తీసుకెళ్లి పోలీసులకు ఇస్తా అని హీరో అంటాడు. హీరో హీరోయిన్ మీద హత్యని ప్లాన్ చేసిందని చెప్పినా మొదట హీరోయినే నమ్మదు. ఇక తప్పలేక స్వాన్ ఈ పనికి ఒప్పుకుంటాడు. ఇప్పుడు హీరో హీరోయిన్ ని హత్య చేసే ప్లాన్ గురించి పిన్ టు పిన్ కిల్లర్ కి చెప్తాడు. హీరో అండ్ హీరోయిన్ దగ్గర ఫ్లాట్ కీస్ ఒక్కోటి ఉంటుంది. స్ట్రీట్ మెయిన్ డోర్ ఎప్పుడు లాక్ చేసి ఉండదు. ఇప్పుడు హీరో హీరోయిన్ హ్యాండ్ బ్యాగ్ నుండి ఆమె కీని దొంగలించి మెట్ల దగ్గర దాచాలి.
నైట్ టైమ్ లో మార్క్ ఇంకా హీరో స్టాగ్ పార్టీకి వెళ్తారు. హీరోయిన్ రేడియో వింటూ ఒంటరిగా ఇంట్లో ఉంటారు. ఎగ్జాక్ట్ గా నైట్ 11:03 తను తన బాస్ కి కాల్ చేయబోయి మిస్టేక్ అని చెప్పి ఇంటి ఫోన్ కి కాల్ చేస్తాడు. కాల్ లిఫ్ట్ చేయనికే నిద్రపోయిన హీరోయిన్ వస్తుంది. వెనుక కర్టెన్స్ లో దాక్కున్న కిల్లర్ ఆమెని చంపేయాలి. హత్య పూర్తయిన వెంటనే కిల్లర్ విజిల్ వేయాలి. తను కాల్లో విని తర్వాత ఇంటికి వస్తాడు. తర్వాత కిల్లర్ కిటికీ ఓపెన్ చేసి పెట్టాలి. కానీ ఇంటి మెయిన్ డోర్ నుండే కిల్లర్ బయటికి వెళ్ళాలి. కీని మెట్ల దగ్గరే ఉంచాలి. తర్వాత హీరో ఇంటికి వచ్చి హీరోయిన్ కీని యథావిధిగా హ్యాండ్ బ్యాగ్ లో పెడతాడు. పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాడు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి కిల్లర్ కిటికీ నుండే వచ్చి దొంగతనం చేసి హీరోయిన్ ని చంపి మళ్ళీ కిటికీ నుండి దూకి పారిపోయిందని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇది మొత్తం ప్లాన్. కానీ ఇప్పుడు కిల్లర్ కి ఒక డౌట్ వస్తుంది. నువ్వు ఒకేసారి $10,000 బ్యాంకు నుండి విత్డ్రా చేసి నాకు ఇస్తే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడుతుంది కదా అని కిల్లర్ హీరోని అడుగుతాడు. దానికి హీరో ఆల్రెడీ అనుమానం రాకుండా నెల కొంచెం అమౌంట్ ని విత్డ్రా చేసి ఉంటాడు. దాన్ని బెట్టింగ్ లో పెట్టి గెలుచుకున్నా అని పోలీసులకు చెప్తా అని అంటాడు. సరే అని కిల్లర్ ఓకే చెప్తాడు. హీరో ఇప్పుడు కిల్లర్ కి $100 క్యాష్ ని అడ్వాన్స్ ఇస్తాడు. తర్వాత $10,000 ని హవాలా రూపంలో ఇస్తా అని డీల్ చేసుకుంటాడు. ఇక కిల్లర్ డీల్ కి ఒప్పుకొని వెళ్లిపోతాడు. మరుసటి రోజు నైట్ సేమ్ హీరో ప్లాన్ ప్రకారం మార్క్ తో పార్టీకి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. కానీ హీరోయిన్ నుండి నేను మూవీకి వెళ్తా అని మొండి పట్టుపడుతుంది. హీరోయిన్ ఇంట్లోనే ఉండాలని హీరో అనుకుంటాడు. నువ్వు మూవీకి వెళ్తే మేము పార్టీకి వెళ్ళము, కార్డ్స్ ఆడుకుందాం, మార్క్ కి మన వల్ల ఫుల్ ఇబ్బంది అని హీరో హీరోయిన్ తో అంటాడు. ఇక హీరోయిన్ బాధపడి వద్దులే ఇంట్లోనే ఉంటా, మీరు పార్టీకి వెళ్ళిరండి అని చెప్తుంది. ఇక హీరో మెల్లిగా హీరోయిన్ హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న కీని కొట్టేసి మెట్ల దగ్గర పెడతాడు. తర్వాత మార్క్ హీరోలు కలిసి పార్టీకి వెళ్తారు. ఇక కాసేపటికే కిల్లర్ ఎంట్రీ ఇస్తాడు. సౌండ్స్ చేయకుండా వచ్చి మెట్ల దగ్గర ఉన్న కీని తీసుకొని డోర్ ని ఓపెన్ చేసి ఇంట్లోకి దూరుతాడు. కర్టెన్స్ వద్ద దాక్కుంటాడు. టైం 11:03 దాటుతుంది. అయినా హీరో టెలిఫోన్ కి కాల్ చేయడు. ఎందుకంటే హీరో వాచ్ పని చేయదు. ఇక ప్లాన్ ఫెయిల్ అయింది అనుకుని కిల్లర్ మెల్లిగా బయటికి వెళ్లిపోనికే రెడీ అవుతాడు. హీరో ఆల్రెడీ 11:03 దాటిపోయింది అని రియలైజ్ అయ్యి తన బాస్ కి కాల్ చేయాలని మార్క్ కి అబద్ధం చెప్పి ఫాస్ట్ గా వెళ్లి ఇంటికి కాల్ చేస్తాడు. కిల్లర్ ఇక కాల్ వచ్చిందని మళ్ళీ ప్లాన్ ని రీకంటిన్యూ చేస్తాడు. హీరోయిన్ ఫోన్ ని లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. వెంటనే కిల్లర్ వెనుక నుండి బట్టతో హీరోయిన్ మెడకి కట్టి గట్టిగా లాగుతాడు. హీరోయిన్ ని చంపుదామని గట్టిగా ట్రై చేస్తాడు. కానీ హీరోయిన్ చేతికి కత్తెర దొరుకుతుంది. దాంతో కిల్లర్ ని ఆమె పొడిచి చంపేస్తుంది. కిల్లర్ చనిపోతాడు. ఇక్కడ కాల్లో హీరోకి అక్కడ ఏం జరుగుతుందో అని టెన్షన్. వెంటనే హీరోయిన్ మళ్ళీ పోలీసులకు కాల్ చేద్దామని ఫోన్ తీసుకుంటుంది. హీరో కాల్లోనే ఉన్నాడని తెలిసి ఏడుస్తూ జరిగిన మ్యాటర్ చెప్తుంది. వెంటనే ఇంటికి రా అని హీరోయిన్ అంటుంది. హీరోకి ఇక మైండ్ బ్లాక్ అయిపోతుంది. ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిందని హీరో మనసులో అనుకుంటాడు. నువ్వు ఏం ముట్టుకోకు, పోలీసులకి కాల్ చేయకు, నేను వస్తున్న, టెన్షన్ పడకని హీరో హీరోయిన్ తో చెప్పి కాల్ కట్ చేస్తాడు. చెప్పినట్టే హీరోయిన్ అక్కడ ఏం ముట్టుకోదు. గాలి కోసం బాల్కనీకి వెళ్తుంది. బట్ అక్కడ పడిపోతుంది. యాక్చువల్ గా హీరో ప్లాన్ ప్రకారం టేబుల్ మీద కత్తెర ఉండొద్దు, అది వుడెన్ బాక్స్ లో ఉండాలి. కానీ మూవీకి వెళ్దాం రెడీ అయిన హీరోయిన్ ఇంట్లో ఖాళీగా ఉండటం వల్ల బోర్ కొట్టి స్టిచ్చింగ్ చేసి ఉంటుంది. దానికి యూజ్ చేసిన కత్తెర టేబుల్ మీదనే పెట్టి మర్చిపోయి ఉంటది. దాంతో ప్రాణాలతో బయటపడింది మన హీరోయిన్. అక్కడ హీరో మార్క్ ని పార్టీ దగ్గరే ఉంచి ఒంటరిగా ఇంటికి స్టార్ట్ అవుతాడు. ఇంటికి వచ్చిన హీరోని హీరోయిన్ హగ్ చేసుకుని జరిగిన అటాక్ గురించి చెప్పి ఏడుస్తుంది. వెంటనే హీరో పోలీసులకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇలా ఒకతను ఇంట్లోకి వచ్చాడు, హీరోయిన్ చంపిందని చెప్తాడు. యాక్సిడెంటల్ గా చంపిందా అని పోలీస్ అడిగితే నాకు తెలియదని హీరో అంటాడు. తర్వాత హీరో మాట్లాడుతూ నువ్వు వెంటనే రెస్ట్ తీసుకో అని చెప్పి హీరోయిన్ ని బెడ్రూమ్ లోకి పంపిస్తాడు. డోర్ ని లాక్ చేసి ఫస్ట్ హీరోయిన్ కీ కోసం కిల్లర్ కోట్ ని వెతుకుతాడు. యాక్చువల్ గా కిల్లర్ దాన్ని మెట్ల దగ్గరే పెట్టాలి వెళ్ళేటప్పుడు. కానీ కిల్లరే సచ్చిండు కాబట్టి కోట్ లో ఉన్న హీరోయిన్ కీని తీసుకొని హీరో తిరిగి హీరోయిన్ హ్యాండ్ బ్యాగ్ లో పెడతాడు. తను హీరోయిన్ నుండి దొంగలించిన అఫైర్ కి సంబంధించిన లెటర్ ని కూడా హీరో ఇప్పుడు కిల్లర్ కోట్ లోనే దాచి పెడతాడు. తర్వాత హీరో కిటికీని ఓపెన్ చేసి పెడతాడు. సో దట్ పోలీసులు కిల్లర్ కిటికీ నుండే దూరిందని అనుకుంటారు. తర్వాత హీరో కిల్లర్ తెచ్చిన బట్ట పీస్ ని బాల్కనీ నుండి తీసి కాల్చి బూడిద చేస్తాడు. హీరోయిన్ కబోర్డ్ నుండి 2 బట్ట పీస్లని తీసి ఒకటి బాల్కనీలో ఇంకొకటి టేబుల్ మీద పెడతాడు. తర్వాత హీరో రిలాక్స్ గా కుర్చీలో కూర్చొని పోలీసుల రాక కోసం వెయిట్ చేస్తుంటాడు. హీరోయిన్ కావాలని కిల్లర్ ని చంపిందని పోలీసులకు తెలిస్తే ఆమెకి ఉరి శిక్ష పడుతుంది. అప్పుడు ఆస్తి మొత్తం హీరోదే. ఇదే హీరో ప్లాన్ బి. ఇక ఇది మంచిగా వర్కౌట్ అవ్వాలని హీరో అనుకుంటాడు. మరుసటి రోజు పొద్దున్నే పోలీసులు వచ్చి కిల్లర్ డెడ్ బాడీని ఇంకా క్రైమ్ సీన్ ని ఇన్వెస్టిగేట్ చేస్తారు. టేబుల్ మీద ఉన్న హీరోయిన్ క్లాత్ పోలీసులు చూడాలని చెప్పి హీరో దాన్ని పోలీసులకు కనపడట్టు చేస్తాడు. హత్య జరిగిందని తెలిసి ఇరుగు పొరుగు వాళ్ళు హీరో ఇంటి చుట్టూ గుమ్ముగూడతారు. హీరోయిన్ ఇప్పుడే హీరోకి ఒక క్వశ్చన్ అడుగుతుంది. అసలు నువ్వు నాకెందుకు అంత నైట్ పూట కాల్ చేసావని అడుగుతుంది. వెంటనే హీరో తన బాస్ నెంబరు మర్చిపోయినా అని చెప్పి కనుక్కోవడానికి నీకు కాల్ చేసినా అని అబద్ధం చెప్తాడు. తర్వాత జరిగింది తెలుసుకొని మార్క్ కూడా వచ్చి హీరోయిన్ ని ఓదారుస్తాడు. హీరోయిన్ తో హీరో ఇప్పుడు ఒక మాట చెప్తాడు. ఒకవేళ పోలీసులు కిల్లర్ ని చంపిన వెంటనే పోలీసులకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదని అడిగితే నా హస్బెండ్ చేస్తాడనుకుని నేను చేయలేదని చెప్పు అని అంటాడు. ఎందుకని హీరోయిన్ అడుగుతుంది.
హీరోయిన్ హీరో చెప్పినట్టు పోలీసులకి కాల్ చేయలేదు. కానీ లేట్ గా ఎందుకు కాల్ చేసిండ్రని అడిగితే మళ్ళా మనం కావాలని హత్య చేసినామని వాళ్ళు అనుకుంటారు. అందుకే నన్ను అడిగితే నేను కాల్ చేస్తా అని ఆమె కాల్ చేస్తా అని నేను ఇలా ఇద్దరం తొందరగా రిపోర్ట్ చేయలేదని పోలీస్ తో చెప్పినా అని హీరో ఇప్పుడు హీరోయిన్ తో అంటాడు. సరే అని హీరోయిన్ దీనికి ఒప్పుకుంటది. ఇప్పుడు ఇంటికి ఇన్స్పెక్టర్ జాన్ వస్తాడు. హీరో ఆల్రెడీ కేసు గురించి కమిషనర్ తో మాట్లాడి ఉంటాడు. కానీ కేసులో కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పి పోలీస్ జాన్ ఇప్పుడు ఇంటికి వచ్చి ఉంటాడు. పోలీస్ జాన్ ఇల్లుని ఒకసారి రౌండ్ వేసి వస్తాడు. కిల్లర్ పక్కా ఇంటి డోర్ నుండే వచ్చిండని పోలీస్ అంటే హీరో దానికి ఒప్పుకోడు. కిటికీ ఓపెన్ అయింది కదా అని హీరో అంటాడు. కానీ నిన్న నైట్ మీ ఇంటి డోర్ మ్యాట్ మీద కిల్లర్ షూ తో తుడిచిన మరకలు ఉన్నాయని పోలీస్ అనగానే హీరో షాక్ అవుతాడు. కానీ కేసు లేని కిల్లర్ ఎలా వస్తాడు? ఉన్నవి రెండే కేసు, ఒకటి హీరోయిన్ దగ్గర ఇంకోటి నా దగ్గర ఉంటాయని హీరో అంటాడు. అదే నాకు అర్థం అవ్వట్లేదని పోలీస్ ఇప్పుడు చెప్తాడు. మీరు నిన్న నైట్ కిటికీని క్లోజ్ చేసి కర్టెన్స్ ని మూసారు కదా, మరి కిల్లర్ గ్లాస్ ని బ్రేక్ చేయకుండా రాలేడు కదా, కిటికీ అద్దం నీట్ గా ఉందని పోలీస్ అంటాడు. అంటే కిల్లర్ పక్కా మెయిన్ డోర్ నుండి వచ్చిందని పోలీసు మళ్ళీ చెప్తాడు. కిల్లర్ మెయిన్ డోర్ నుండి వచ్చాడు, ఓకే, కీ ఎక్కడ నుండి తీసాడబ్బా అని పోలీస్ ఆలోచిస్తాడు. కిల్లర్ ఫొటోస్ ని హీరోయిన్ కి పోలీస్ చూపిస్తాడు. కానీ ఆమె ఇది వరకు కిల్లర్ ఫేస్ ని చూసి ఉండదు. నాకు చూసినట్టు గుర్తుందని హీరో అంటాడు. పోలీసు కిల్లర్ కి ఉన్న మారు పేర్లతో లిస్ట్ తయారు చేస్తాడు. స్వాన్, అవును, వాడు నాకు యూనివర్సిటీలో సీనియర్, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. అప్పుడే వాడు ఫ్రాడ్లు చేసేవాడని అని హీరో తన గోడ మీద ఉన్న ఫోటోని పోలీస్ కి చూపిస్తాడు. ఆ ఫోటోలో స్వాన్, ఐ మీన్ కిల్లర్, హీరోతో కలిసి కాలేజ్ రీయూనియన్ కి వచ్చిన టైంలో దిగి ఉంటారు. అయితే మీకు కిల్లర్ ఇలా లింక్ ఉన్నాడా అని పోలీస్ అంటాడు. తర్వాత హీరోయిన్ ని అసలు నిన్న నైట్ ఏం జరిగిందో క్లియర్ గా చెప్పమ్మా అని అంటాడు. ఇప్పుడు హీరోయిన్ పూసగుచ్చినట్టు మొత్తం చెప్పేస్తుంది. కాల్ రాగానే నేను లేచి టెలిఫోన్ ని టేబుల్ అవతలకి వెళ్లి లిఫ్ట్ చేసినా అంటుంది. ఇక్కడ నుండి దగ్గర అవుతుంది కదా, అంత దూరం వెళ్లి ఎందుకు లిఫ్ట్ చేసినావు అంటే ఏమైనా నోట్ చేసుకునేది ఉంటే ఇక్కడ నుండి నెంబర్స్ గానీ ఏమైనా నోట్ చేసుకుంటా అని హీరోయిన్ అంటుంది. అప్పుడే ఇక ఇంటికి మార్క్ వస్తాడు. మార్క్ ని చూసిన పోలీస్ కి ఒక ఆలోచన వస్తుంది. హీరోయిన్ చెప్పింది అంతా అనుమానంగా ఉందని పోలీస్ అనుకుంటాడు. మార్క్ ని పోలీసు కొన్ని క్వశ్చన్స్ వేస్తాడు. అతని కాంటాక్ట్ డీటెయిల్స్ ని కూడా పోలీస్ తీసుకుంటాడు. హీరోయిన్ ని కోర్టుకి తీసుకెళ్లాలి. కానీ బయట చూస్తే ఫుల్ జనం ఉన్నారు. ఇందాక ఇంకా ఉన్నారా చూసిరా అని హీరోని పోలీస్ పంపిస్తాడు. ఇప్పుడు ఇక హీరో వెళ్ళింది చూసి పోలీసు మార్క్ ని ఇంకా హీరోయిన్ ని వాళ్ళ లవ్ అఫేర్ గురించి నిలదీస్తాడు. మీ లవ్ లెటర్ మాకు కిల్లర్ జేబులో దొరికింది, హీరోకి మీ అఫేర్ గురించి తెలుసా అని పోలీసు కన్ఫ్రంట్ చేస్తాడు. ఇక హీరోయిన్ బాధతో హీరోకి మా అఫేర్ గురించి తెలీదు అని చెప్తుంది. ఇప్పుడు మార్క్ హీరోయిన్ కి బ్లాక్ మెయిలర్ రాసిన లెటర్స్ ని పోలీస్ కి ఇస్తాడు. అయితే కిల్లర్ మీ లెటర్ ని దొంగలించి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసిండు, అందుకే నువ్వు కోపం వచ్చి అతన్ని చంపేసినావు కదా, నిజం చెప్పని పోలీస్ ఇప్పుడు హీరోయిన్ తో అంటాడు. ఇదంతా కాన్వర్జేషన్ ని హీరో చాటుగా నిల్చొని వింటాడు. బ్లాక్ మెయిలా, ఏం బ్లాక్ మెయిల్ అని హీరో అడుగుతాడు. వాళ్ళు ఏం చెప్పరు. ఇక పోలీసు మాట్లాడుతూ హీరోయిన్ కావాలని కిల్లర్ ని చంపిందని ఊకుగా అంటుంటాడు. ఇక హీరో మనసులో సంతోషపడుతూనే న్యాయం మన వైపే ఉంది, నువ్వు పక్కా నిర్దోషిగా తిరిగొస్తావు అని హీరో హీరోయిన్ తో అంటాడు. తర్వాత కట్ చేస్తే కోర్టులో హీరోయిన్ కి అంతా వ్యతిరేకంగా ఎవిడెన్స్ ఉంటది. ఆమె ఉండి నేను ఆత్మరక్షణ కోసం చంపేసిన అని ఎంత చెప్పినా న్యాయస్థానం వినదు, దానికి ఎవిడెన్స్ లేదు. పైగా హీరోయిన్ కి మార్క్ కున్న అఫేర్ గురించి కూడా బయటపడుతుంది. సో ఇక హీరోయిన్ కి కిల్లర్ ని చంపినందుకు ఉరి శిక్ష పడుతుంది. తర్వాత హీరో తన ఇంటికి వెళ్లడం మార్క్ చూసి అతను కూడా ఇంటికి వస్తాడు. హీరో లోపల ఒక సూట్ కేసు నిండా ఉన్న డబ్బుని దాచి పెడుతుంటాడు. ఈ డబ్బుని హీరో యాక్చువల్ గా కిల్లర్ కి హీరోయిన్ హత్య తర్వాత ఇవ్వాలి, కానీ ప్లాన్ ఫెయిల్ అయింది కదా. ఇప్పుడు ఇక మార్క్ హీరో దగ్గరికి వచ్చి హీరోయిన్ ని నువ్వే ఆస్తి కోసం చంపాలి అనుకున్నట్టు అందరిని నమ్మించు, అప్పుడు హీరోయిన్ ఉరి శిక్ష నుండి బయటపడుతుందని చెప్తాడు. ఇదే మంచి ఛాన్స్ అని మార్క్ హీరోతో అంటాడు. కానీ ఇదే నిజమని మార్క్ కి ఇంకా తెలీదు. ఇతను జస్ట్ హీరోయిన్ ని సేవ్ చేయడానికే అలా ఫేక్ స్టోరీని చెప్పాడు అనుకుంటాడు. కానీ హీరో తను దోషిగా నిలబడేందుకు ఒప్పుకోడు. ఇప్పుడు పోలీసులు నువ్వు చెప్పే కథని అస్సలు నమ్మరని హీరో మార్క్ తో అంటాడు. అప్పుడే ఇంటికి పోలీస్ వస్తాడు. అతని చూపుకి దొరకకూడదని చెప్పి మార్క్ బెడ్రూమ్ లోకి వెళ్లి దాక్కుంటాడు. పోలీస్ ని హీరో వెల్కమ్ చేస్తాడు. పోలీసు హీరోలు ఏం మాట్లాడుకుంటారో అని మార్క్ చాటుగా వింటాడు. మీ వైఫ్ వి హ్యాండ్ బ్యాగ్ ఇంకా కొన్ని థింగ్స్ జైల్లోనే ఉన్నాయి, వాటిని వెళ్లి తెచ్చుకోండి అని పోలీసు హీరోతో అంటాడు. అప్పుడే పోలీసు తన జేబులోంచి ఒక కీని బయటికి తీసి దాన్ని కింద నుండి తీస్తున్నట్టు నటిస్తాడు. ఈ కీ మీదేనా అని పోలీసు హీరోని అడుగుతాడు. నో సార్, నా కీ నాతోనే ఉందని హీరో తన కోట్ లో ఉన్న ఇంటి కీని చూపిస్తాడు. పోలీసు తన దగ్గర ఉన్న కీని డోర్ కి పెట్టి చూస్తే డోర్ ఓపెన్ అవ్వదు. ఓ ఇది నాదే, నా కోటికి బొక్క ఉంది, కింద పడి ఉంటదని హీరోతో అంటాడు. ఆ కీని పోలీసు తన లోపల షర్ట్ లో పెట్టుకుంటాడు. ఇప్పుడే బెడ్రూమ్ లో హీరో దాచిన సూట్ కేసుని మార్క్ చూసి ఓపెన్ చేస్తాడు. అందులో ఉన్న డబ్బుని చూసిన వీడు షాక్ అయిపోతాడు. అంటే కిల్లర్ ని హీరోని పిలిపించి హీరోయిన్ ని హత్య చేయించాలని చూసిందని చెప్పిన తన స్టోరీ నిజమే అని మార్క్ కి ఇప్పుడు అర్థమవుతుంది. వెళ్లిపోతున్న పోలీస్ ని మార్క్ పిలిచి హీరో దాచిన డబ్బుని చూపిస్తాడు. ఈ డబ్బుని హీరో కిల్లర్
కిల్లర్ కి ఇవ్వాలి అనుకుండు. ఇతనే హీరోయిన్ ని ప్లాన్ చేసి చంపాలి అనుకుండని మార్క్ అంటాడు. ఇంత డబ్బు నీకెక్కడదని పోలీస్ ఇప్పుడు హీరోని క్వశ్చన్ చేస్తాడు. హీరో ఏం తెలియదన్నట్టు రిలాక్స్ గా కూర్చుంటాడు. హీరో తన బ్యాంక్ అకౌంట్ బుక్ ని పోలీస్ కి చూపిస్తాడు. ఆల్రెడీ హీరో కొంచెం డబ్బుని నెల అప్పుడప్పుడు విత్ డ్రా చేసిండు కాబట్టి అది ఓకే. కానీ మిగతా డబ్బు ఏం చేసినావు అని అడిగితే బెట్టింగ్ లో పెట్టినా అంటాడు. బెట్టింగ్ లో గెలిచిన డబ్బే ఇది అని హీరో పోలీస్ తో అంటాడు. ఇప్పుడు హీరో మార్క్ నేరాన్ని తన మీద వేసుకోమని చెప్పడం కూడా పోలీస్ కి చెప్తాడు. ఇప్పుడు ఇక మార్క్ కోపంతో బయటికి వెళ్ళిపోతాడు. హీరో బ్యాంకు లెక్కలన్నీ క్లీన్ గా ఉండటంతో పోలీసు హీరోని నమ్ముతాడు. నేను బయటికి వెళ్తే మళ్ళా జిడ్డు మార్క్ గాడు నా వెంట పడే ఛాన్స్ ఉంది, నువ్వు వెళ్ళి వాడు వెళ్ళినా లేదా చూసిరావా అని పోలీసు హీరోకి చెప్తాడు. హీరో అలా వెళ్ళగానే పోలీసు తన కోట్ ని హీరో కోట్ తో రీప్లేస్ చేస్తాడు. సేమ్ రెండు ఒకేలాగా ఉండటంతో హీరోకి అనుమానమే రాదు. ఇప్పుడు ఇక హీరో తిరిగి వచ్చి మార్క్ లేడు వెళ్ళిపోయిందని చెప్పగానే పోలీసు వెళ్ళిపోతాడు. హీరో ఇక తర్వాత సూట్ కేసులో ఉన్న డబ్బంతా జేబులో నింపుకొని తన కోటుతో బయటికి వెళ్తాడు. హీరో వెళ్ళిన తర్వాత పైన ఉన్న పోలీసు తిరిగి వస్తాడు. పైన ఇంకో డిటెక్టివ్ ని అతను అక్కడే ఉంచుతాడు. ఇందాక హీరో కోట్ ని మార్చిండు కదా, అతని కోట్ లో ఉన్న ఇంటికితో డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు మన పోలీసు. కింద హీరో బయటికి వెళ్లడం మార్క్ కూడా చూసి ఇంట్లోకి దూరుతాడు. పోలీస్ అతన్ని కూడా లోపలికి రానిస్తాడు. వెంటనే పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి హీరోయిన్ ని ఇంటికి తీసుకొని రమ్మని చెప్తాడు. ఇక తర్వాత హీరోయిన్ ఇద్దరు డిటెక్టివ్లతో ఇంటికి వస్తుంది. తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న కీని యూజ్ చేసి లోపలికి రావడానికి ట్రై చేస్తుంది మన హీరోయిన్. కానీ ఆ కీ వర్క్ చేయదు. సో హీరోయిన్ డైరెక్ట్ గా వెనుక నుండి గార్డెన్ నుండి ఇంట్లోకి వస్తుంది. ఏమైంది, ఎందుకు నీ కీ వర్క్ అవ్వలేదని హీరోయిన్ ని పోలీస్ ఇప్పుడు అడుగుతాడు. అవును, నాకు కూడా అర్థం అవ్వట్లేదు, ఎందుకు డోర్ ఓపెన్ అవ్వలేదని హీరోయిన్ చెప్తూ షాక్ లో ఉంటది. అన్ని మీకు తర్వాత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఆగండి అని పోలీస్ అంటాడు. ఇప్పుడు హీరోయిన్ హ్యాండ్ బ్యాగ్ ని పోలీసు ఇంకో డిటెక్టివ్ కి ఇచ్చి పోలీస్ స్టేషన్ కి పంపిస్తాడు. ఇప్పుడు హీరో ఇంటికి వస్తాడు. తన కోట్ అనుకొని తీసుకెళ్లిన పోలీస్ కోట్ ని హీరో వెతుకుతాడు. అందులో కీ ఉండదు. అంటే ఇది పోలీస్ కోట్ అని, నా కోట్ అతను తీసుకెళ్లిండని హీరో ఇప్పుడు రియలైజ్ అవుతాడు. అయినా పోలీసు హీరోయిన్ హ్యాండ్ బ్యాగ్ ని తెచ్చుకోమని చెప్పిండు కదా, దాన్ని తెచ్చుకుందామని హీరో మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి హీరోయిన్ హ్యాండ్ బ్యాగ్ ని తెచ్చుకుంటాడు. ఈ సీన్ అంతా పోలీసు కిటికీలోంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు హీరో హీరోయిన్ హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న కీతో ఇంటి డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ దాంతో కూడా డోర్ ఓపెన్ అవ్వకపోవడంతో హీరో షాక్ లో ఉంటాడు. ఇది కొంపదీసి కిల్లర్ సొంత కీయా అనుకుని డౌట్ పడతాడు. అప్పుడే మెట్ల దగ్గర ఉన్న కీని తీసుకున్న హీరో డోర్ ని ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ అవుతుంది. కానీ లోపల పోలీస్ ని, హీరోయిన్ ని, మార్క్ ని చూసిన హీరో మైండ్ బ్లాక్ అయిపోతుంది. పారిపోవడానికి ట్రై చేస్తున్న హీరో దారిని పైన ఉన్న మరో డిటెక్టివ్ అడ్డుకుంటాడు. హీరో ఇక అడ్డంగా పోలీస్ కి దొరికిపోతాడు. హీరో ఇప్పుడు పోలీస్ ని ఈ కేస్ ని సక్సెస్ఫుల్ గా ఇన్వెస్టిగేట్ చేసి తన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నందుకు అభినందిస్తాడు. ఇప్పుడు మనం హీరోని పోలీసు ఎలా పట్టుకుందో చూద్దాం. మొదట హీరో కిల్లర్ కి ఏం చెప్పాడంటే, నువ్వు మెట్ల దగ్గర ఉన్న హీరోయిన్ కి ని తీసుకొని డోర్ ని ఓపెన్ చేయి, తర్వాత హీరోయిన్ ని చంపేసినాక కీని మెట్ల దగ్గరే పెట్టి వెళ్ళు అని చెప్పి ఉంటాడు. కానీ కిల్లర్ ఇక్కడే మిస్టేక్ చేసి ఉంటాడు. హీరో చెప్పినట్టు చేయకుండా అతను హీరోయిన్ కీని పని పూర్తి అవ్వక ముందుకే, అంటే డోర్ ని ఓపెన్ చేసినప్పుడే మెట్ల దగ్గర కీని పెట్టేసి ఉంటాడు. అదేంటి, హీరోకి కిల్లర్ జేబులో హీరోయిన్ కి దొరికింది కదా అని మనం అనుకుంటాం. కానీ ఆ కీ హీరోయిన్ ది కాదు, కిల్లర్ సొంతింటికి సేమ్ ఉండటంతో హీరో హీరోయిన్ కీ అనుకుని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టి ఉంటాడు. తర్వాత పోలీసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా హీరోయిన్ హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న కిల్లర్ కీని హీరో లేనప్పుడు ఇంటికి వచ్చి ట్రై చేసి ఉంటాడు. డోర్ ఓపెన్ అవ్వలేదు. తర్వాత పోలీసు కిల్లర్ ఇంటికి వెళ్లి ట్రై చేస్తే ఆ కిల్లర్ ఇంటి డోర్ ఓపెన్ అవుతుంది. పోలీసు హీరోయిన్ హ్యాండ్ బ్యాగ్ లో ఇంకో వేరే కీని పెట్టి ఉంటాడు. హీరోయిన్ ఇప్పుడు ఆ బ్యాగ్ లో ఉన్న కీతో ట్రై చేసింది కదా, డోర్ ఓపెన్ అవ్వలేదు. హీరోయిన్ ఒకవేళ ఈ కాన్స్పిరసీని ప్లాన్ చేసి కిల్లర్ ని ఇంటికి రప్పించి ఉంటే ఆమె బ్యాగ్ లో ఉన్న కీ ఓపెన్ అవ్వలేదని మెట్ల దగ్గర ఉన్న కీని యూజ్ చేసుకుని లోపలికి వచ్చేది. తను ప్లాన్ చేయలేదు కాబట్టి మెట్ల దగ్గర కీ గురించి ఆమెకు తెలీదు. సో ఈమె ఆబ్వియస్లీ నిర్దోషి, అంటే ఐ మీన్ షీఈ్ ఇన్నోసెంట్. పోలీసు కావాలని హీరోయిన్ ని టెస్ట్ చేసి ఉంటాడు. ఇప్పుడు పోలీసు హీరోకి సేమ్ టెస్ట్ పెడతాడు. హీరో తన కోటు పోలీస్ కోటుతో రీప్లేస్ అయిందని రియలైజ్ అయ్యి స్టేషన్ కి వెళ్లి హీరోయిన్ హ్యాండ్ బ్యాగ్ ని తెచ్చుకుంటాడు. ఆ కీని యూజ్ చేసిన డోర్ ఓపెన్ అవ్వలేదు. అంటే కిల్లర్ జేబులోంచి తీసిన కీ హీరోయిన్ ది కాదని, కిల్లర్ ఓన్ కీ అని, ఇంకా హీరోయిన్ కీ తను పెట్టిన ప్లేస్ లోనే ఇంకా ఉందని, ఐ మీన్ మెట్ల దగ్గరే ఉందని గుర్తు తెచ్చుకొని హీరో ఇప్పుడు దాన్ని తీసి డోర్ ని ఓపెన్ చేస్తాడు. ఇలా హీరో హీరోయిన్ మీద ప్లాన్ చేసిన ప్లాన్ బట్ట బయలు అవుతుంది. హీరోని పోలీసు అరెస్ట్ చేస్తాడు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. నేను ఈ మూవీని మొదట చూసినప్పుడు బాగుంది అనిపించింది, కానీ ఎంతో బ్రెయిన్ వాడి మళ్ళీ చూస్తే కానీ క్లియర్ గా అర్థం అవ్వలేదు. సో వీడియోని చూసి అర్థం కాకుంటే మళ్ళీ చూడండి. ఎన్నిసార్లు చూసినా మనకు ఏదో కొత్త డీటెయిల్ తెలుస్తూనే ఉంటుంది. నిజంగా ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గ్రేట్ అండి బాబు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.